ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన ఘనమైన నామంలో యేసుతో అనుదినము అనే ఈ పరిచర్య ద్వారా ప్రతి దినము దేవుని యొక్క శ్రేష్టమైన దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి ఫలింప చేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామని తలలు ఉంచినట్లయితే, మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, సకల ఆశీర్వాదములకు సమస్త దీవెనలకు కారణభూతుడా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరు దీవించి ఆశీర్వదించి నీ మార్గంలో నడిపించి నీ వాక్యానుసారమైన గద్దింపుతో నీ వాక్యానుసారమైన నీ యొక్క వాక్య పరిచర్యతో మీరే మమ్మల్ని అందరినీ పోషించమని, రక్షించమని, గద్దించమని, ప్రేమించమని, ఆదరించమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొనుచున్న మా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాటను మనం చూస్తే, మనల్ని మనంగా పరిశీలన చేసుకుంటే, నేనేంటి, నేను ఎలా ఉంటున్నాను, నా రహస్యము నా దేవునికి నేను ఎలాగ చూపించుకుంటున్నాను, నేను ఎలాగ ఇతరులను ప్రేమించగలుగుతున్నాను అని మనము కానీ పరిశీలన చేసుకుంటే మన యొక్క ఆంతర్యము ఎలా ఉందంటే 100కి 50% ఎట్లా ఉన్నామంటే మన అందరం కూడా దేవుని దృష్టిలో ఒక దొంగల్లా కనబడుతున్నాం. ఎందుకంటారా, ప్రతి ఒక్కరి హృదయాలు ఎలా ఉన్నాయంటే, పైకి హృదయపూర్వకమైన నవ్వు రావట్లేదు, హృదయపూర్వకమైన పలకరింపు రావట్లేదు, హృదయపూర్వకమైన ప్రేమ ఉండట్లేదు, హృదయపూర్వకమైన సంభాషణలు కూడా ఎక్కడ మనకి కనిపించట్లేదు. అందరము కూడా వేషధారణతోనే మనం జీవిస్తున్నామనే సత్యాన్ని మనం ఈరోజు గుర్తెరగాలి. ఎందుకంటే అందరం కూడా అలాగే ఉన్నాం. పైకి కనబడడానికి చాలా భక్తిగా, ప్రేమగా ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అని మనం మాట్లాడుతున్నాం, కానీ నిజమైనది మనలోంచి రావట్లేదు. ముఖస్థుతి కొరకు, పొగడాలని, ఏదో వారి దగ్గర నుంచి మనకి అవసరత పొందుకోవాలని, అందరిలో కనబడాలని ఇలా మనం జీవిస్తున్నాం. పైకి క్రీస్తు రూపాన్ని ధరించుకుంటున్నాం, కానీ మన యొక్క హృదయం ఎలా ఉంటుందంటే తోడేళ్ళ లాంటి మనస్సాక్షిని మనం కలిగి ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరిని మనం మోసం చేస్తున్నాం, మనకు మనమే మోసపోతున్నాం అనే సత్యాన్ని ఈరోజు మనం గుర్తెరగాలి. మనం ఎందుకు ఇతరులను కానీ మనల్ని మనం ఎందుకు మోసం చేసుకుంటున్నాం, దానివల్ల పోయేది ఎవరు నష్టము, ఎవరికి లాసు అంటే మనకే. కానీ దాన్ని ఎందుకు మనం గుర్తెరగలేకపోతున్నాం, దాన్ని ఎందుకు మనం గ్రహించుకోలేకపోతున్నాం అనేది చూస్తే చాలా బాధాకరంగా మనకు అనిపిస్తుంటుంది. మనుషులందరూ కూడా అలాగే మనం జీవిస్తున్నాం. మనము మనుషులను సంతోషపరచడానికి మనం దేవునికి దూరం అయిపోతున్నాం. కాబట్టి మనం మనుషులను సంతోషపరిచే వారమైతే దేవునికి మనం దాసులము కాలేమనే సత్యాన్ని ఈరోజు మనం గుర్తెరగాలి. మనుషుల దగ్గర మనకు పేరు రావచ్చు, కానీ దేవుని యొక్క దృష్టిలో మనం ఎలా కనబడుతున్నామంటే దొంగల్లా కనబడుతున్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, దానివల్ల లాస్ ఎవరికి, దేవునికా మనకా అని చూస్తే ఖచ్చితంగా 100% దేవునికి ఎందుకు ఉంటుంది, మనకే ఉంటుంది. కానీ దేవుడు మనం ప్రాబ్లంలోకి వెళ్తే, మనము కష్టపడుతుంటే ఆయన చూసి ఆనందించే దేవుడు కాడు. అది ఒకసారి మనం గుర్తుపట్టుకోవాలి. మనకన్నా ఆయన ఇంకా బాధపడతాడట. అయ్యో నా కుమారుడు ఎందుకు అలా అయిపోతున్నాడు, అయ్యో నా కుమార్తె ఎందుకు అలా అయిపోతుంది ఆమె అని మనకన్నా ఆయన ఎంతగానో వేదన పడతాడట. కానీ మనము ఆ వేదనను చూడం, మన యొక్క స్ట్రైట్ వేలో వెళ్ళిపోయి దేవుని దుఃఖపరిచేవారిగా, దేవుని అవమానపరిచేవారిగా ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో పౌలు భక్తుడు అన్న మాట ఇది: మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. 8వ వచనంలో అంటాడు, శరీరచ్చలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమగు పంటను కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంటను కోయును. పరిశీలన చేయండి. ఈరోజు మనం ఏ పంటను మనం కోస్తున్నాం, ఈ యొక్క వాక్యాన్ని బట్టి శరీరచ్చల నుంచి మనం శరీర కోరికలను మనం తట్టుకోలేక పాపం చేసి ఆ పంటను మనం కోసేస్తున్నామా? దానివల్ల క్షయమైపోయేది అది. దానివల్ల మనము లాస్ అయిపోతాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమునకు మనం పోయే మార్గం అది. కనుక ఇదే మార్గంలో మనం జీవించాలి. మనం చేసే క్రియలను బట్టి ప్రతిఫలం ఉంటుంది.
మనం ఏ మంచి పని చేస్తే మంచికి తగ్గ ఫలం ఉంటుంది, చెడు పని చేస్తే చెడుకు తగ్గ ఫలం ఉంటుంది. ఖచ్చితంగా అది నీకు నాకు మనకి కలుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నా సహోదరి, నా సహోదరుడా, నీ రహస్యము ప్రభు దృష్టిలో ఎలా ఉంటుంది? నీ యొక్క రహస్య జీవితము ప్రభు దృష్టిలో నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు? నువ్వు గుండెల మీద చేసి చెప్పగలవా, నేను నా యొక్క దేవుని సన్నిధిలో నిందారహితంగా ఉండగలుగుతున్నానని? మనం ఎప్పుడైతే చెప్పగలమో దేవుడు ఆయన యొక్క ఆత్మానుసారమైన జీవంలోనికి మనల్ని నడిపిస్తారు. మనం ఎలా ఉంటున్నామో అది మనకు తెలుసు. మనలను గమనిస్తున్నటువంటి యేసయ్యకు మాత్రమే తెలుసు, ఎవ్వరికి తెలియదు. మన సీక్రెట్ యేసయ్యకు, మనకు తప్ప మరొకరికి ఎవరికి కూడా తెలియదు. నువ్వు చేసే పాపములు, నువ్వు నీ హృదయంలో పాపం పెట్టుకుంటావు, దొంగలా జీవిస్తుంటావు, కానీ పైకి నువ్వు చక్కటి బోధ చేస్తావు, చక్కటి ఆరాధన చేస్తావు, చక్కటి ప్రార్థన చేస్తావు, చక్కగా బోధిస్తుంటావు. నీ యొక్క సంఘంలో కావచ్చు, నీ యొక్క కలీగ్స్ దగ్గర కావచ్చు, నీ యొక్క స్నేహితుల దగ్గర కావచ్చు. కానీ నువ్వు ఎంత ప్రయాసపడినప్పటికీ కూడా, నువ్వు ఎంత చక్కగా బోధించినప్పటికీ కూడా, నువ్వు చేసే బోధన ఒక్క మాట కూడా, నువ్వు చేసే ఆరాధన ఒక్కరి యొక్క హృదయాన్ని కూడా కదిలించలేదు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, అది వేస్ట్ అయిపోతుంది. పైకి నువ్వు బిల్డప్ ఇస్తావు కానీ అది అంతా కూడా వృధా అయిపోతుంది. దానివల్ల ప్రయోజనం నీకు లేదు, వారికి లేదు. కానీ నువ్వు పైకి భక్తిగా కనబడాలని బిల్డప్ ఇస్తూ ఉన్నావు. దానివల్ల ఏమి లాభం నీకు? నా సహోదరి, సహోదరుడా, దొంగలా జీవిస్తున్నావు. దేవుని దృష్టిలో పైకి భక్తిగా కనబడుతున్నావు, కానీ నీ హృదయం నిన్ను దోషారోపణ చేస్తుంది. ఈరోజు దాన్ని మనం తట్టుకోలేం. కాబట్టి ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, దొంగ దొరికితేనే దొంగ, లేదంటే దొరకకపోతే ఆ దొంగ దొరలా చలామణి చేస్తాడు, పైకి బిల్డప్ ఇస్తాడు, నేను దొరను అన్నట్లుగా. కానీ ఏదో రోజు నిజము ఖచ్చితంగా దేవుడే రివీల్ చేస్తాడు. నీ యొక్క రహస్యాన్ని నువ్వు చెప్పకపోతే, ప్రభు దృష్టిలో కూడా నువ్వు చెప్పకపోతే, ప్రభువే రివీల్ చేసి ఆయనకు దోషిలా నిన్ను నన్ను కూడా ఆయన నిలబడతాడు. ఆ పరిస్థితిని మనం ఎప్పుడు కూడా తెచ్చుకోకూడదు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, మన హృదయాన్ని స్కాన్ చేసి ఒక స్కానర్ ఉండుంటే, ఖచ్చితంగా మనల్ని కానీ నిలబెట్టి స్కాన్ చేస్తే ఖచ్చితంగా మన హృదయాలు ఎలాగుంటాయంటే, మన యొక్క హృదయ రిపోర్ట్ ఎలాగుంటుంది దొంగలకే దొంగగా మన యొక్క హృదయాలు రిపోర్టు వస్తుంది. పిల్లట పాలు తాగుతూ నన్ను ఎవరో చూడట్లేదు అనుకుంటుందట, కానీ అది అందరికీ కనబడిపోతుంటుంది. మనం రహస్యం ఏంటో ఖచ్చితంగా మనం ఎవరికి చెప్పమేమో, కానీ మనం ఎప్పుడు కూడా చెడు పని చేస్తే అది మనకు తెలియదు అనుకుంటాం, కానీ అది అందరికీ బట్టబాలు అయిపోద్ది. అందరూ చెవుల్లో గుసగుసలాడుకుంటారు నీ గురించి, నువ్వు దగ్గరికి వచ్చేటప్పుడు కాముగా ఉంటారు. అది కాబట్టి చెడు ఎప్పుడూ కూడా అలాగే కప్పబడుతుంది అనుకోవద్దు. చెడు చాలా స్పీడ్గా స్ప్రెడ్ అయిపోద్ది. దీన్ని బట్టి ఎవరు బాధపడతారు అంటే, ఖచ్చితంగా మనం చేసే పాపాలను బట్టి, మనం చేసే తప్పులను బట్టి మనం నరకంలోకి వెళ్ళిపోతుంటుండగా మనకి ప్రాబ్లమే, మనకి బాధే, మనకి శిక్షే. కానీ దానికన్నా ఎక్కువగా దేవుడు ఎంతగానో బాధపడతారంట. సొలొమోను చూడండి, సొలొమోను యొక్క జ్ఞానం చూడండి, ఆయన యొక్క ఆస్తిని చూడండి, ఆయన యొక్క ఐశ్వర్యాన్ని చూడండి, చాలా గొప్పది. అది దేవుడే హర్షించాడు. నీ ప్రజలను ఏలడానికి వివేకము, జ్ఞానము కావాలంటే దేవుడు దానికి మించి ఆస్తి, ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చాడు. అలాంటి సొలొమోను ఎప్పుడైతే పాపం చేశాడో, సొలొమోను అంటాడు కదా, అయ్యో సూర్యునికి ఉన్నదంతా కూడా వ్యర్థం అని సొలొమోను మాట్లాడినప్పటికీ కూడా దేవుడు సొలొమోను బట్టి ఎంతగానో వేదన పడి ఉంటాడు. అయ్యో నా కుమారుడు ఇంత తెలివైన వాడు, ఇంత జ్ఞానవంతుడు, ఇలా పాపంలో పడిపోయాడేంటి, ఇలాంటి వ్యభిచారంలో పడిపోయాడేంటి అని ఎంతగా బాధపడి ఉంటాడు నా ప్రియ సహోదరి, సహోదరుడా. అలా సొలొమోను కోసం బాధపడిన దేవుడు నీ కోసము, నా కోసం బాధపడడా? కాబట్టి మన హృదయంలో ఖచ్చితంగా మన యొక్క యాటిట్యూడ్ ఎలాగుందో, మన యొక్క పై రూపము కూడా అదే యాటిట్యూడ్, మన హృదయం కూడా అదే యాటిట్యూడ్తో ఖచ్చితంగా ఉండాలి. దేవునికి అసహ్యమైనది ఏంటంటే వేషధారణ. నువ్వు రెండు హృదయాలు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఉమ్మి వేస్తాడు. అటువంటి పరిస్థితిని మనం తెచ్చుకోవద్దు. దొరలాగా బ్రతుకుదాం, దొరలాగా జీవిద్దాం. మన హృదయం దొరలాగా ఉండాలి, పైకి దొరలా కనబడాలి. మన యొక్క హృదయము, అంతరంగము కూడా దొరలానే ఉండాలి. అట్టి వారిని దేవుడు చాలా ఇష్టపడతాడు. అటువంటి హృదయము ఈరోజు నీకు నాకు ప్రభు అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమెన్.